ఇక వరంగల్ జిల్లా విషయానికి వస్తే గతేడాది నుంచి వరంగల్ జిల్లా వర్ధనపేట మున్సిపాలిటీలో ముసలం పుట్టింది. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని కలెక్టర్లలో ఆర్డీఓకు కౌన్సిలర్ల వినతులు అందించారు. వర్ధనపేట మున్సిపాలిటీ చైర్మన్గా గత కొద్ది కాలంగా అసంతృప్తితో ఉన్న కౌన్సిలర్లు చైర్మన్కు వ్యతిరేకంగా 9 మంది కౌన్సిలర్లు కూడా నిరసన తెలియజేశారు. అదేవిధంగా గతంలో కౌన్సిలర్ను బుజ్జగించారు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్. అలాగే బీఆర్ఎస్ ఓటమితో మరోసారి తెరపైకి అవిశ్వాస తీర్మానం గురించి కూడా రాబోతున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. మరి వరంగల్ ప్రతినిధి మా వరంగల్ ప్రతినిధి స్వామి ఇదే విషయాన్ని గురించి అందిస్తారు. ఈలోపు వరంగల్ జిల్లా గురించి తెలుసుకుంటే వరంగల్ జిల్లా ఎప్పుడూ కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ బాగా ఉంటారు. ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా సంస్థాగతంగా ఉండి ఎడ్యుకేటెడ్ పీపుల్ యొక్క ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. మరి గత ప్రభుత్వం ఏదైతే ఉందో, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో వరంగల్ జిల్లాని ఎంతవరకు ఆదుకుంది ఏంటి అనేది దాని మీద కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఎప్పుడు కూడా బీఆర్ఎస్కి ఖమ్మంలోను వరంగల్లోనూ కొంత నెగిటివ్ ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడైతే ఇలా వచ్చిందో ఆటోమేటిక్గా మరి జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ బలపడుతుందన్నమాట వాస్తవం. అయితే వరంగల్ ఇలా ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, మరి మున్సిపాలిటీలో ముసలం పుట్టింది అంటున్నారు. మరి దీని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి అక్కడున్న సమాచారాన్ని. ఎస్ లక్ష్మీనాథ్, ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రస్తుతానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ మున్సిపాలిటీలో కూడా ఒక ముసలం మొదలుకుందని చెప్పుకోవచ్చు. గత పాలకులచే అణచివేయబడ్డ కౌన్సిలర్లు అయితే ఇలా ఒకసారిగా అభివృద్ధి పదంలో కూడా నడవలేదని చెప్పి కూడా చైర్మన్ పదవికి రాజీనామా చేయాలంటూ కూడా ముక్కుమ్మడిగా కూడా రాజీనామా లేఖలు కూడా సమర్పించిన పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే వర్ధనపేట నియోజకవర్గంలోని కూడా కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలో కూడా ముసలం మొదలవుతుందని చెప్పుకోవచ్చు. 12 కార్పొరేటర్లు ఉండగా 9 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ సంబంధించిన వారైతే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు కూడా కసరత్తు చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించినప్పుడు కూడా వర్ధనపేట నియోజకవర్గంలో కూడా అభివృద్ధి శూన్యమని చెప్పి కూడా మున్సిపాలిటీ పరిధిలోని కూడా కౌన్సిలర్లు అయితే ఒక కసరత్తు నేపథ్యంలో కూడా మొత్తానికి కౌన్సిలర్ అంటే చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని చెప్పి కూడా వేరే కౌన్సిలర్ అంటే ఇతర కౌన్సిలర్లను కూడా బుద్ధగించే గత మాజీ ఎమ్మెల్యే కూడా రమేష్ నేతృత్వంలో కూడా కొంతమందిని మభ్యపెడుతూ కూడా ఇప్పటిదాకా వారిని కాపాడుకుంటూ వచ్చిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు 9 మంది కూడా వర్ధనపేట మున్సిపాలిటీ కార్యాలయంలో కూడా వారందరినీ కూడా 9 మంది కూడా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తూ ఉన్నది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలతో కలుస్తూ ప్రస్తుతానికైతే వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు నేతృత్వంలో కూడా వర్ధనపేట మున్సిపల్ చైర్మన్ కూడా మొత్తానికి మార్చే అవకాశాలు ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. 9 మంది కార్పొరేటర్లు కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తానని చెప్పి కూడా సమర్పించిన కలెక్టర్లకైతే సమర్పించిన పరిస్థితులు కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ వేల కోట్ల రూపాయలు కూడా వర్ధనపేట నియోజకవర్గానికి వచ్చినప్పటికీ కూడా వాళ్ళని కనీసం అభివృద్ధి ఆమడ దూరంలో ఉన్నారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కంపల్సరిగా కమిషనర్ గా అంటే మున్సిపల్ చైర్మన్ గా జోహాన్ కూడా ఆయన వెంటనే రాజీనామా చేయాలి, ఆయన పదవికి అర్హుడు కాడని చెప్పి కూడా 9 మంది అయితే కనిపించిన పరిస్థితి అయితే వర్ధనపేటలో మున్సిపాలిటీలో నెలకొందని చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్ చెప్పండి స్వామి, ఆరూరి రమేష్ కౌన్సిలర్ను బుజ్జగించారంటున్నారు. మరి కౌన్సిలర్ సైడ్ నుంచి వాళ్ళ వాయిస్ ఏ విధంగా ఉంది? వాళ్ళందరూ స్టే అయ్యే అవకాశం ఉందా, నిలబడే అవకాశం ఉందా, లేదంటే బయటకు వచ్చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? రైట్ లక్ష్మీనాథ్, ఇప్పటికే గతంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కొనసాగుతున్న అరూర్ రమేష్ అయితే బడా కాంట్రాక్టర్ అని చెప్పుకోవచ్చు. కాంట్రాక్ట్ పనులన్నీ కూడా కౌన్సిలర్ల పేర్లతో కూడా వారే చేసుకుంటూ వారే ధనార్జనే దేహంగా కూడా గత ఎమ్మెల్యే చేబూరించుకున్నాడని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ వారికి అంటే కొన్ని ముడుపులు చెల్లించి చీకటి ఒప్పందం కుదిరించుకొని కూడా కొంతమందిని కౌన్సిలర్లను మభ్యపెట్టి ఇంతకాలం కూడా ఆపారని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కానీ ఇక్కడ నుంచి మాత్రము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే తెలంగాణలో ఫామ్ అయిందో అప్పటి నుంచి కూడా ముసలం మొదలైందని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క వర్ధనపేటే కాదు, కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇటు నర్సంపేట కావచ్చు, గ్రేటర్ మున్సిపాలిటీ వరంగల్లో కావచ్చు, దరిదాపుగా కూడా ఇవంతా ఒక చాప కింద నీరులా రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచేందుకు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు ఇప్పటికే కసరత్తు చేసిన నేపథ్యం అయితే కనపడుతుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ వారి అయితే ఆరూరి రమేష్ ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో అప్పటి నుంచి కూడా వర్ధనపేట మున్సిపాలిటీలో ఒక ముసలం మొదలైందని చెప్పుకోవచ్చు. నాగనాథ్
ఇక్కడ స్వామి చెప్పండి, ఇక్కడ వరంగల్ జిల్లాలో ఏదైతే ఉందో అంతకుముందు డెవలప్మెంట్ సరిగ్గా జరగలేదని, స్థానికంగా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి ప్రజల్లో కూడా చాలామంది చెప్పడం జరిగింది. మరి ఆ సమస్యలను బేస్ చేసుకుని ఇప్పుడు స్థానికంగా కూడా ఓట్లేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో కూడా అంటే ఇప్పుడు ఎంపీ లోక్సభ ఎన్నికల్లో కూడా గతంలో కూడా బీఆర్ఎస్ ఇక్కడికి వర్ధన్నపేట అంటే వరంగల్ పార్లమెంట్ లో వస్తుంది. ఇది ఇక్కడ నుంచి కూడా రానున్న ఎన్నికల్లో ఇటు సర్పంచ్ కావచ్చు, ఇటు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీలే కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతానికి రేపో మాపో జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లు కావచ్చు, కాంగ్రెస్ కు కైవాసం చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతున్నాయి. ఎందుకంటే 9 సంవత్సరాల పాలనలో కూడా తెలంగాణలోని కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొంతమంది అధికారులే కావచ్చు, లేక తెలంగాణ వాదులే కావచ్చు, తెలంగాణ కోసం పోరాటం ప్రాణ త్యాగం చేసిన, లాఠీ దెబ్బలు తిన్న తెలంగాణ ఉద్యమకారులే కావచ్చు, ఇప్పటికీ అణచివేయబడ్డారని చెప్పి కూడా వాళ్ళు ఒక్కసారిగా గలం బిగిలించి కూడా సోనియా నాయకత్వం వర్ధిల్లాలంటూ కూడా సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల కార్డులను కూడా ముందుకు తీసుకువెళ్తూ ఇప్పటికే కాంగ్రెస్ కు అపురూపమైన వైభోగం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రస్తుతానికైతే ఇప్పుడు వచ్చే రానున్న ఎన్నికల్లో కూడా ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎవరైతే బలపరుస్తారో వారికి ఓటు వేసే ఖచ్చితంగా విజయ సోపానాలు అయితే కాంగ్రెస్ వైపే వీస్తున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటికీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా 2 పార్లమెంట్ నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ కైవాసం చేసుకోబోతుంది. ఇప్పటికే అంటే ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క లీడర్లను కూడా కలుసుకొని కూడా సీక్రెట్ ఒప్పందాలతో కూడా ఇప్పటికీ దర్దాపుగా కూడా అంటే మున్సిపాలిటీలో ముసలం మొదలవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అదే విధంగా మండల పార్టీ కూడా జిల్లా నాయకత్వంలో కూడా ఒక్కొక్కరుగా మొత్తానికి కాంగ్రెస్ బూటికి చేరే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ అంటే లక్ష్మీనాథ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే వర్ధనపేటలో కూడా చాలా కాంగ్రెస్ మున్సిపాలిటీ పీఠం అయితే కాంగ్రెస్ కైవాసం చేసుకోబోతుందని చెప్పుకోవచ్చు. నాకు థ్యాంక్ యూ స్వామి.